చైతన్య, మళ్ళీ మోసం చేసావు కదరా. మళ్ళీ నేనేం చేశాను మావయ్య? సార్, మళ్ళీ ఎలా వచ్చారేంటయ్యా? మా ఎదవ మీ దగ్గరికి వచ్చి మళ్ళీ బెట్టింగ్ ఆడా? ఛీ, ఈ ఎదవ ఎప్పటికీ మాట్లాడవు. లేదు సార్, అసలు చైతన్య ఏం చేశాడంటే ఈసారి మీకు ఇవ్వటానికి నా దగ్గర ఎటువంటి ఆస్తులు లేవయ్యా. మిగిలింది నేనే. నా శరీరంలో మీకు కావాల్సినవి తీసుకొని అప్పు జమ చేసుకోండి అయ్యా. ఏమండి, నేను చెప్పింది ఒకసారి వింటారా? అసలు ఏం జరిగిందంటే బెట్టింగ్ స్థావరాలు నడిపే వాళ్ళపై సిబిఐ దాడులు. రే ఎక్కడికి రా? ఏంట్రా ఇలా వచ్చావు? మీ మావి నీ కోసం అంత చేసినా సిగ్గు లేకుండా ఇలా వచ్చావంటే వెళ్ళు. రే, ఏం చేస్తున్నావురా? ఎంత పని చేసావురా? ఇన్నాళ్ళు కాపాడు కూడా నా సామ్రాజ్యం మొత్తం పాడు చేస్తావా? స్టాప్ ఇట్! ఐఎమ్ అర్జున్ ఫ్రమ్ సిబిఐ. సిబిఐయా? మీరు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ రన్ చేస్తున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ డివైస్ ఒకసారి చెక్ చేయాలి. అదేం లేదు సార్, అట్లాంటిదేం ఇక్కడ జరగట్లా. అది కూడా చూద్దాం. సారీ యోగేంద్ర, మీరేదో బెట్టింగ్ యాప్స్ రన్ చేస్తున్నారని చెప్పి మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఇక్కడంతా క్లియర్గానే ఉంది. యూ మే క్యారీ ఆన్. నేను నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నా, కానీ నువ్వు నా జీవితాన్ని కాపాడాలనుకున్నావు. నన్ను క్షమించరా. అయ్యో అన్న, చైతన్య, నిన్నే మీ మావయ్యని అంత మోసం చేసినా ఎందుకురా నా జీవితాన్ని సేవ్ చేసావు? నీ ఫ్యామిలీ కోసం అన్నా. అవునన్నా, నీ ఫ్యామిలీ కోసమే. నీ కొడుకు నిన్ను మా నాన్నే మా హీరో అనుకుంటున్నాడు, కానీ అది నిజం కాదు. మా నాన్న పెద్ద ఫ్రాడ్. బెట్టింగ్ యాప్ రన్ చేసి జైల్లో ఉన్నాడని తెలిస్తే ఆ పసి హృదయం తట్టుకోలేదన్నా. అందుకే ఇలా చేశాను. నేను బెట్టింగ్లు వేసి నీ దగ్గర ఓడిపోయి ఉండొచ్చు అన్నా, కానీ మా మామయ్య పెంచిన పెంపకం వల్ల ఒకరికి సహాయం చేయడంలో మనిషిగా ఏనాడు ఓడిపోలేదు. ఇక నుంచైనా ఇవన్నీ మానేసి మనిషిగా బతుకన్నా. చైతన్య, ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి సేవ్ చేసావు. ఏం కావాలరా నీకు? ఏదో ఆశించి ఇదంతా చేయలేదన్నా. నువ్వు బాగుంటే చాలు. సరే అన్నా, ఉంటాను. ఈసారి మీరు అనుకున్నట్టు చైతన్య నాతో బెట్టింగే లేదు, నా లైఫ్ని సేవ్ చేశాడు. కావాలని ఎంతోమంది జీవితాలు నాశనం చేసిన నాలాంటి వాడికి తన జీవితాన్ని రిస్కులో పెట్టి మరో జీవితాన్ని ఇచ్చాడు సార్ నాకు మీ చైతన్య. చైతన్యాన్ని నేను బెట్టింగ్లకు బ్యానెస్ చేసినా అతను మాత్రం నన్ను జైలుకి వెళ్ళకుండా కాపాడాడు. ఏంటే మీరు మాట్లాడేది? అవును సార్, మీ పెంపకంలో వాడు బాగానే పెరిగాడు, కానీ ఏవో పరిస్థితులు వాడిని బెట్టింగ్ వైపు మళ్లించాయి. వాడు చేస్తుంది తప్పని వాడికి తెలిసేలోపే మీరు దూరం అయిపోయారు. వాడు మనిషిలాగా మారి మీ దగ్గరికి వస్తుంటే
మీరే వాడిని దూరం చేస్తున్నారు. ప్రతి మనిషి తన జీవితంలో తెలుసో తెలియకో ఒక తప్పు చేస్తాడు. అది మానవ సహజం. అలాగే చైతన్య కూడా ఒక తప్పు చేశాడు. కానీ ఇప్పుడు వాడు మనిషిగా మారాడు. అది కేవలం మీ వల్లే. మీరు దయచేసి వాడితో మాట్లాడండి సార్. మీరు వాడితో మాట్లాడకపోతే వాడు పిచ్చోడైపోతాడు. అంత పిచ్చి మీరంటే వాడికి. ఇవిగోండి సార్ మీ ఇంటి పత్రాలు. ఇవి ఉండాల్సింది మీ దగ్గరే, నా దగ్గర కాదు. అయ్యా అయ్యా, ఇప్పుడు చైతన్య ఎక్కడ ఉన్నాడయ్యా?